హాయ్ ఫ్రెండ్స్, హాయ్ హలో, వెల్కమ్ టు ఎస్ఎస్ మ్యాథ్స్. మనం ఈరోజు 9th మ్యాథ్స్లో ఫస్ట్ చాప్టర్ వచ్చి రియల్ నెంబర్స్. దాంట్లో ఎక్సర్సైజ్ 1.2 చేద్దాం. ఓకేనా? ఆల్రెడీ ఎక్సర్సైజ్ 1.1 అనేది మన ప్రీవియస్ వీడియోస్లో చేసున్నాము. ఇన్ కేస్ మీరు ఆ వీడియోస్ కనుక మిస్ అయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఓకేనా? సో అలాగే దీని బిఫోర్ మనం రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి, ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి, ఇర్రేషనల్ నెంబర్స్ ఉంటే దాన్ని ఎలా మనం ఫైండ్ అవుట్ చేస్తాము అనేది కూడా చెప్పాను. సో వాటి లింక్స్ కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఓకేనా? సో ఫస్ట్ చూడండి, ఇక్కడ క్లాసిఫై ది ఫాలోయింగ్ నెంబర్స్ యాజ్ రేషనల్ ఆర్ ఇర్రేషనల్. సో ఇక్కడ మనకి కొన్ని నెంబర్స్ ఇచ్చారు, అవి రేషనలా ఇర్రేషనలా అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ వన్ దీంట్లో స్క్వేర్ రూట్ ఆఫ్ 27. స్క్వేర్ రూట్ ఆఫ్ 27 అనేది రేషనల్ నెంబర్ ఆర్ ఇర్రేషనల్ నెంబర్ అనేది చెప్పాలి. ఓకేనా? మనకి పర్ఫెక్ట్ స్క్వేర్స్ అంటే ఎలా ఉంటాయి? 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ 25, 6 స్క్వేర్ 36, 7 స్క్వేర్ 49, 8 స్క్వేర్ 64, 9 స్క్వేర్ 81, 10 స్క్వేర్ అంటే 100. సో ఇలాగా నెంబర్స్ అనేవి మనం స్క్వేర్ చేసుకుంటే ఇటువైపు వచ్చేవన్నీ కూడా పర్ఫెక్ట్ స్క్వేర్. అంటే వీటికి కనుక మనం స్క్వేర్ రూట్ చేస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ఈజ్ నథింగ్ బట్ 2 అండ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 9 ఈజ్ నథింగ్ బట్ 3. సో ఇలాగా మనం పర్ఫెక్ట్ స్క్వేర్స్ అనేవి ఫైండ్ అవుట్ చేసుకుంటాం. అవునా? సో ఇప్పుడు 27 మనకి ఇచ్చిన ఫస్ట్ సమ్ ఏంటి అంటే 27. సో 27కి నియర్గా ఏమేమి పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఉన్నాయో చూడండి. 25 ఉంది, అలాగే 36 ఉంది. సో ఈ రెండు పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే దీని వాల్యూస్ ఎంత వస్తుంది? 5 and 6 అవుతుంది, అంతే కదా? సో సపోజ్ దీనికి బిఫోర్ నెంబర్ ఏంటి అంటే 25, 27 and 36. ఈ రెండు ఎందుకు తీసుకుంటున్నాము అంటే 27 బిఫోర్ అండ్ ఆఫ్టర్ వచ్చే పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఇవే కాబట్టి వీటి రెండింటిని తీసుకుంటున్నాం. ఓకేనా? సో మన స్క్వేర్ రూట్ 27 ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో మూడింటికి స్క్వేర్ రూట్ అప్లై చేయండి. స్క్వేర్ రూట్ ఆఫ్ 25, స్క్వేర్ రూట్ ఆఫ్ 27 అండ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 36. ఓకే, స్క్వేర్ రూట్ ఆఫ్ 25 అంటే వాల్యూ 5, దీనికి వాల్యూ 6. సో 5 and 6 అనేవి పర్ఫెక్ట్ స్క్వేర్స్, కానీ ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుందా? కాదు కదా. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 27 అనేది ఏమవుతుంది? ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ సమ్ చూడండి, స్క్వేర్ రూట్ ఆఫ్ 441. సో సెకండ్ వన్ స్క్వేర్ రూట్ ఆఫ్ 441. సో ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుందా కాదా, అంటే రేషనల్ నెంబర్ అవుతుందా కాదా అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో మన ప్రీవియస్ వీడియోస్లో ఎలా ఫైండ్ అవుట్ చేసాము? డివిజన్ మెథడ్లో చేసాం. సో ఎప్పుడైనా సరే మనం డివిజన్ మెథడ్ చేసేటప్పుడు ఏం చేస్తాము? రైట్ టు లెఫ్ట్కి 2 నెంబర్స్కి బార్ రిప్రజెంట్ చేసుకున్నాం. సో మిగిలింది ఇది ఒకటే కాబట్టి ఇది ఒక్కదానికి బార్ ఉంటుంది. సో ఫైండ్ అవుట్ ఎప్పుడు ఎలా చేస్తాము? ఫస్ట్ బార్ ఉన్న నెంబర్స్ని ఫస్ట్ తీసుకుంటాం. ఇక్కడ 4 ఒక్కదానికే కదా. సో 4 ఎప్పుడు వస్తుంది? 2 స్క్వేర్ అంటే 4, అంటే 2ని 2తో మల్టిప్లై చేస్తే 2 2s are 4. ఓకే, నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తాము? దీన్ని ట్వైస్ చేస్తాం. 2ని ట్వైస్ చేస్తే ఎంత? 4. ఓకే, సో 4 - 4 అంటే 0, మిగిలింది ఎంత? 41. సో ఈ 4తో ఇక్కడ సేమ్ నెంబర్ వేస్తే మనకి 41 అనేది రావాలి. అది ఎప్పుడు వస్తుంది? 1తో మల్టిప్లై చేస్తే 1 1s are 1, 1 4s are 4, 41. అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 441 వాల్యూ ఎంత అంటే 21. సో 21 వస్తుంది కాబట్టి ఇది ఏమవుతుంది? పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. సో దిస్ ఈజ్ రేషనల్ నెంబర్. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, 30.23, 234, 2345 అండ్ సో ఆన్. సో నెంబర్ అనేది ఎలా ఉంది? పాయింట్ తర్వాత వచ్చే నెంబర్స్ అనేవి మనకి రిపీట్ అవుతుందా? అవ్వట్లేదు, ఎందుకంటే ఇక్కడ 2 3 వచ్చింది, నెక్స్ట్ 2 3 4 వచ్చింది, నెక్స్ట్ 2 3 4 5 ఇలాగా టెర్మినేట్ అనేది అవ్వట్లేదు, అలాగే రికరింగ్ అనేది అవ్వట్లేదు. అంటే నాన్ టెర్మినేటింగ్, నాన్ రికరింగ్ డెసిమల్ అనమాట. సో మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో ఏం చెప్పాము? నాన్ టెర్మినేటింగ్, నాన్ రికరింగ్ డెసిమల్ అయితే అదేమవుతుంది? ఇర్రేషనల్ అవుతుంది. సో ఈ నెంబర్ ఏమవుతుంది అంటే, సో థర్డ్ నెంబర్ అనేది ఏమవుతుంది అంటే ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ చూడండి,
7.484848 అండ్ సో ఆన్. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, 48 అనేది రిపీట్ అవుతుందిగా, సో రిపీట్ అవుతుంది కాబట్టి 7.48 బార్గా రాసుకుంటాం. అంటే ఇది ఎలాంటి డెసిమల్, రిపీటింగ్ డెసిమల్. రిపీటింగ్ డెసిమల్ అంటే అది ఏమవుతుంది, రేషనల్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ 5th సమ్ చూడండి. 11.2132435465. సో ఇక్కడ మనకి టర్మ్స్ అనేది ఏమవుతుంది, రిపీట్ అవ్వట్లేదు, కానీ ఎక్కడో ఒక చోట మనకి ఎండ్ అవుతుంది. ఎందుకు, మనకి ఇక్కడ సాన్ అనేది ఇవ్వలేదు కదా. సో ఈ నెంబర్ అనేది పర్టికులర్ నెంబర్ దగ్గర ఏమవుతుంది అంటే ఎండ్ అవుతుంది. కాబట్టి ఇది ఏమవుతుంది అంటే రేషనల్ నెంబర్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ 6th చూడండి. 0.303003 అండ్ సో ఆన్. సో ఈ నెంబర్ ఎలా ఉందమ్మా, మనకి ఇక్కడ 30 అనేది రిపీట్ అవ్వట్లేదు, ఎందుకంటే ఇక్కడ 30 వచ్చింది, ఇక్కడ 300 వచ్చింది, ఇక్కడ 300 వచ్చింది. అంటే నెంబర్ అనేది మనకి ఎక్కడ రిపీట్ అవ్వట్లేదు, అలాగే ఆగిపోవట్లేదు. అండ్ సో ఆన్ అని ఇంకా వస్తూనే ఉన్నాయి. అంటే దిస్ ఈజ్ నాన్ రిపీటింగ్ అండ్ నాన్ రికరింగ్ డెసిమల్ కాబట్టి ఇది ఏమవుతుంది అంటే ఇర్రేషనల్ అవుతుంది. సో 6th సమ్ వచ్చేసి ఇర్రేషనల్. ఓకేనా. నెక్స్ట్ 2nd చూడండి. రేషనల్ అండ్ ఇర్రేషనల్ నెంబర్కి డిఫరెన్సెస్ అంటే ఎగ్జాంపుల్స్లో చూపించాలి. ఓకేనా. సో రేషనల్ నెంబర్స్ అనేవి ఎలా ఉంటాయి. 2nd సమ్. రేషనల్ నెంబర్స్కి ఎగ్జాంపుల్ ఎలా, మన రేషనల్ నెంబర్ అంటే ఎలాంటి ఫామ్ ఉండాలి, p/q ఫామ్స్లో ఉండాలి. అంటే 2/3. సో p/q ఫామ్లో ఉంటే దాన్ని ఏమంటాము, రేషనల్ నెంబర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు కదా. నెక్స్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ ఉన్నా కూడా అది ఏమవుతుంది, రేషనల్ నెంబర్ అవుతుంది. అంటే √4 ఉంది, దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం, 2గా రాసుకోవచ్చు కదా. 2 ఈజ్ నథింగ్ బట్ 2/1. సో దిస్ ఈజ్ ఆల్సో ఏ రేషనల్ నెంబర్. సో అలాగే ఇందాక ఎగ్జాంపుల్లో చూడండి 7.484848 అండ్ సో ఆన్. ఇది కూడా ఏమవుతుంది, రేషనల్ అవుతుంది. ఎందుకు, 48 అనేది మనం బార్గా రిప్రజెంట్ చేసుకుంటాం కాబట్టి ఏమవుతుంది అంటే రేషనల్ నెంబర్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ 5th వన్ √441గా రాసుకోవచ్చు, లేకపోతే మనకి ఇచ్చిన ఎగ్జాంపుల్లోనే ఇది చూడండి 11.2132435465. సో ఈ నెంబర్ కూడా ఏమవుతుంది అంటే రేషనల్ నెంబర్ అవుతుంది. ఎందుకంటే ఇది ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర ఎండ్ అవుతుంది కాబట్టి ఇది కూడా ఏమవుతుంది అంటే రేషనల్ నెంబర్ అవుతుంది. సో ఇలాగా 4 ఎగ్జాంపుల్స్ రాసుకోవచ్చు. అలాగే ఇర్రేషనల్ నెంబర్ చూడండి. సో ఇర్రేషనల్ నెంబర్కి ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఏం చెప్పుకోవచ్చు, మనకి ఇచ్చిన ఎగ్జాంపుల్లో √27 అనేది ఇర్రేషనల్ నెంబరే. అలాగే నాన్ రిపీటింగ్ నాన్ రికరింగ్ డెసిమల్స్ కూడా అవుతుంది. అంటే 3.3030030003 అండ్ సో ఆన్. సో ఇలాంటివి కూడా ఏమవుతాయి, ఇర్రేషనల్ నెంబర్స్ అవుతాయి. ఓకే. సో అలాగే ఇంకొక ఎగ్జాంపుల్గా ఏం తీసుకుంటాం, సపోజ్ √35, ఇది కూడా ఇర్రేషనల్ నెంబరే. అలాగే సపోజ్ 4 × √2, సో ఇది కూడా ఇర్రేషనల్ నెంబరే అవుతుంది. ఓకేనా. సో ఇలాగ మనం రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్ అంటే డిఫరెన్స్ అండ్ ఎగ్జాంపుల్స్ అనేవి ఈ విధంగా చూపిస్తాం. ఓకేనా. నెక్స్ట్ 3rd సమ్ చూడండి. ఫైండ్ అండ్ ఇర్రేషనల్ నెంబర్ బిట్వీన్ 5/7 అండ్ 7/9. ఓకేనా. 5/7కి అండ్ 7/9కి మనం ఇర్రేషనల్ నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే. థర్డ్ వన్ 5/7 అండ్ 7/9 మిడిల్లో ఉండేటువంటి ఇర్రేషనల్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే. సో మనకి ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో ఒక ఫార్ములా చెప్పుకున్నాం. ఏంటి, ఏ అండ్ బి ఈ రెండు ఏవైనా 2 రేషనల్ నెంబర్స్ అయితే వీటి మధ్యలో మనం ఇర్రేషనల్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే దాన్ని ఎలా వచ్చే నెంబర్ ఎలా ఉంటుంది అంటే √ABగా ఉంటుందన్నమాట. ఓకే. సో ఏ అనేది ఒక రేషనల్ నెంబర్ అండ్ బి అనేది ఒక రేషనల్ నెంబర్, ఈ రెండు రేషనల్ నెంబర్స్ కదా. సో రేషనల్ నెంబర్ అయితే వీటి మిడిల్లో ఉండేటువంటి ఇర్రేషనల్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఈ ఫార్ములా వేసుకొని చేస్తాం. ఓకే. సో 5/7కి అండ్ 7/9కి మిడిల్లో ఉండేటువంటి రేషనల్ నెంబర్ ఎలాంటి ఫార్మేషన్లో ఉంటుంది, √2
ఏ అంటే 5/7 ఇంటూ బి అంటే 7/9. ఓకే, 7 క్యాన్సిల్ అయిపోతే మిగిలేది ఎంత? √5 బై √9 ఈజ్ నథింగ్ బట్ 3. సో వచ్చే ఇర్రేషనల్ నెంబర్ ఏంటి అంటే √5/3. ఓకేనా. నెక్స్ట్ 4th వన్ చూడండి. ఫైండ్ two irrational numbers between 0.7 and 0.77. okay, 0.7కి అండ్ 0.77కి మిడిల్లో 2 ఇర్రేషనల్ నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. సపోజ్ మనం దీన్ని కనుక నెంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేస్తే అది ఎలా వస్తుందమ్మా? సో ఇక్కడ 0.7 ఉందనుకోండి, ఇక్కడ 0.77 ఉంది. సో 0.7 తర్వాత వచ్చే నెంబర్స్ ఎలా ఉంటాయి? 0.71, 0.72, 0.73, 0.74, ఓకే, 0.75. సో ఇది 76 అనుకోండి, 0.77. సో ఇలా ఉంటుంది నెంబర్స్ అనేది. ఓకేనా. సో 0.7కి అండ్ 0.77కి మిడిల్లో మనకి ఎన్ని నెంబర్స్ వచ్చినాయి? ఇవన్నీ కూడా ఉన్నటువంటి రేషనల్ నెంబర్. సో వీటి కాంబినేషన్లో మనం ఇర్రేషనల్ నెంబర్ని రాసుకోవచ్చు. సపోజ్ ఇర్రేషనల్ నెంబర్ అంటే ఎలా ఉండాలి? నాన్ రిపీటింగ్ అండ్ నాన్ రికరింగ్ డెసిమల్ అయి ఉండాలి, అవునా? సో 0.723432 అండ్ సో ఆన్. సో ఇలాగ రాసుకోవచ్చు. మనకి ఎక్కడ రిపీట్ అవ్వకూడదు, అలాగే రికరింగ్ అవ్వకూడదు. ఓకేనా. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ 0.75435652 అండ్ సో ఆన్. సో ఇలాగా ఫర్ ఎగ్జాంపుల్ 2 ఎగ్జాంపుల్స్ అంటే ఇలా రాసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ 5th సమ్ చూడండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ √5 అప్ టు 3 డెసిమల్స్. సో ఏం ఫైండ్ అవుట్ చేయాలి అంటే √5 వాల్యూని అప్ టు 3 డెసిమల్స్ వరకు ఫైండ్ అవుట్ చేయాలి. మనం ఆల్రెడీ ఇలాంటి సమ్స్ని ఇర్రేషనల్ నెంబర్స్ అని చెప్పేసి సపరేట్ టాపిక్ తీసుకొని చెప్పాం. సో దాంట్లో మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ నేను అంత క్లియర్గా చెప్పట్లేదు, కానీ ట్రై చేస్తాను, ఒకసారి చూడండి. ఓకేనా. సో √5ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. వాల్యూ ఎన్ని నెంబర్స్ వరకు చేయాలి? 3 డెసిమల్ పాయింట్స్ వరకు చేయాలి. ఓకే. సో దీన్ని ఎలా రాసుకుంటాం? ఫస్ట్ 5.3 డెసిమల్స్ వరకు రాయాలమంటున్నారు కదా. సో 1 2 3 4. ఓకేనా. సో ఇచ్చింది ఎంత అంటే √5 కాబట్టి మనం ఫస్ట్ 5 రాసుకున్నాం. నెక్స్ట్ ఒక్కటే నెంబర్ కాబట్టి పాయింట్ పెట్టుకొని నెక్స్ట్ 3 డెసిమల్స్ వరకు రాయమన్నారు కాబట్టి 3 pairs అని రాస్తున్నాను. నేను ఒకటి ఎక్స్ట్రా రాస్తున్నాను. ఓకేనా. 4 pairs వరకు రాసుకుంటున్నాం. ఓకేనా. సో ఎప్పుడైనా సరే ఏం చెప్పుకున్నాం మనం? లెఫ్ట్ సైడ్ నుంచి 2 నెంబర్స్కి బార్ అనేది రిప్రజెంట్ చేసుకుంటాం, అవునా? సో 2 నెంబర్స్కి రిప్రజెంట్ చేసుకుంటూ వచ్చాము. సో 5 తర్వాత మీరు ఎన్ని జీరోస్ అయినా పెట్టుకోవచ్చమ్మా. ఇక్కడ ఏంటంటే వాళ్ళు 3 నెంబర్స్ వరకే అడిగారు కాబట్టి నేను 4 pairsని తీసుకుంటున్నాను. ఓకేనా. సో ఎప్పుడైనా సరే 5 తర్వాత 0 పెట్టుకుంటే దానికి వాల్యూ అనేది ఏమి ఉండదు కాబట్టి మనం ఈ విధంగా రాసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ ఏం చేయాలి? పర్ఫెక్ట్ స్క్వేర్స్ని బోత్ సైడ్స్ రాసుకోవాలి. సో 5 నియర్గా ఉన్న పర్ఫెక్ట్ స్క్వేర్ ఏంటి? 4 కదా, అంటే 2 2s are 4. ఓకే. సో 5లోంచి 4 రిమూవ్ చేస్తే ఎంత వస్తుంది? 1 వస్తుంది. ఈ పాయింట్ని మనం ఇక్కడ రాసుకుంటాం. ఓకేనా. సో నెక్స్ట్ నార్మల్ డివిజన్లో అయితే ఓన్లీ 1 నెంబర్నే మన కిందకి రాసుకుంటాం. ఇదేంటి? ఇది మనం స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయడం కాబట్టి పేర్ని రాసుకోవాలన్నమాట. సో 1 0 0. నెక్స్ట్ ఈ 100 అనే దాన్ని మనం నెక్స్ట్ ఏ నెంబర్తో డివైడ్ చేస్తాము? ఇక్కడ మనకి కోఎఫిషియంట్లో ఎంత ఉందో దాన్ని ట్వైస్ చేయాలి. ఇక్కడ ఎంత ఉంది? 2 ఉంది. 2ని ట్వైస్ చేస్తే ఎంత వస్తుంది? 4 వస్తుంది. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఎప్పుడైనా సరే మనం సేమ్ నెంబర్ రాయాలన్నమాట. సో ఇక్కడ మనకి ఏ నెంబర్ రాస్తే మనకి ఇక్కడ పర్ఫెక్ట్గా క్యాలిక్యులేషన్ వస్తుందో చూసుకొని రాయాలి. సో అది కనుక తెలిస్తే ఇది మనకి చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా. ఫస్ట్ సింగిల్ నెంబర్ తీసుకుని 1 అనేది 4లో డివిజన్ అవుతుందా? అవ్వదు. సో నెక్స్ట్ 10 తీసుకుంటున్నాం. సో 10/4 తీస్తే 2 2s అండ్ 2 5s. నెక్స్ట్ 2 1s 2 పాయింట్ సంథింగ్ వస్తుంది. అంటే ఇచ్చిన నెంబర్ అనేది ఎన్ని టైమ్స్ పోతుంది? 2 టైమ్స్ పోతుంది. సో 2 2 మల్టిప్లై చేస్తే 2 2s are 4 అండ్ 2 4s are 8. ఓకే. నెక్స్ట్ సబ్ట్రాక్షన్ చేయండి.
10లోంచి 4 పోతే 6, 9లోంచి 8 తీసేస్తే 1. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఈ పేర్ని కిందకి రాసుకుంటాం. నెక్స్ట్ ఏం చేస్తాము, ఇక్కడ ఉండేటువంటి కోషియంట్ని ట్వైస్ చేస్తాం. ట్వైస్ చేయడం అంటే ఏంటి, 2తో మల్టిప్లై చేయడం. చేస్తే ఎంత వస్తుంది, 44 వస్తుంది. సో నెక్స్ట్ ఏం చేయాలి, ఇక్కడ సేమ్ నెంబర్ రావాలి. సేమ్ నెంబర్ రావాలి అంటే ఇక్కడ ఎంత వాల్యూ రావాలి అనేది మనం గెస్ చేయగలగాలి. సో ఫస్ట్ 2 డిజిట్స్ తీసుకోండి. 16 అనేది 44తో డివిజిబుల్ అవుతుందా, అవ్వదు. కాబట్టి 160 తీసుకుని చూడండి. 160/44. ఇది రఫ్గా వేసుకుంటాం అనమాట. సో 4 టేబుల్తో చేస్తే 4 11s 4 40s. అంటే 11లో 40 మ్యాక్సిమం ఎన్ని టైమ్స్ పోతుంది, 3 టైమ్స్ పోతుంది కదా. సో 3తో మల్టిప్లై చేసి చూడండి. కావాలంటే మీరు రఫ్గా ఇక్కడే వేసుకోవచ్చు. 4 4 ఇక్కడ 3 వేస్తే 3తో మల్టిప్లై చేస్తాం. అవునా, 3 3s are 9, 3 4s are 12, 3 4s are 12 + 1 13. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు డౌట్ ఉంది, లేదు మేడం 3తోనే ఎందుకు 4తో కూడా పోవచ్చు కదా అంటే అది కూడా పక్కన క్యాలిక్యులేట్ చేసి చూడండి. సో 4తో మల్టిప్లై చేస్తాం. అప్పుడు 4 4s are 16, 4 4s are 16 + 1 17, 4 4s are 16 + 1 17. సో 16 కంటే బిగ్గర్ నెంబర్ వస్తుంది కదా, కాబట్టి ఏం చేసుకుంటాం, 3నే తీసుకుంటాం. సో 3 వేస్తే 3 3 మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది, 13 29. ఓకే, సో సబ్ట్రాక్షన్ చేయండి. 10లోంచి 9 పోతే 1, 9లోంచి 2 పోతే 7, 5లోంచి 3 పోతే 2. ఓకేనా, నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తాం, దీన్ని ట్వైస్ చేస్తాం. ట్వైస్ చేస్తే ఎంత వస్తుంది, 4 4 6. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడే నెంబర్ వస్తుంది అనేది గెస్ చేయాలి. నెక్స్ట్ ఈ 2 zeros ఇక్కడ రాసుకుంటాం అనమాట. ఓకే, సో మళ్ళీ డివిజన్ చేసి చూస్తే 27,100 ఉంది కదా. సో ఫస్ట్ 4 నెంబర్స్ని తీసుకొని చేద్దాం. నేను ఇక్కడ దీనికి నియర్గా ఉన్న నెంబర్ తీసుకున్నాను, అంటే 2700ని తీసుకుంటున్నాను. అండ్ 446 ఈజ్ నియర్ టు 450 కదా. సో నియర్గా ఉన్న నెంబర్స్ని తీసుకొని చేస్తున్నా. 0 0 క్యాన్సిల్. అండ్ 9 టేబుల్తో చేస్తే 9 5s 9 3s అండ్ 0 5 1s 5 6. ఎన్ని టైమ్స్ పోతుంది, 6 టైమ్స్. కాబట్టి 6తో మల్టిప్లై చేస్తే 6 6s are 36, 6 6s are 36 + 3 39, 6 4s are 24 + 3 27, 6 4s are 24 + 2 26. ఓకేనా, నెక్స్ట్ చూడండి, 10లోంచి 6 తీసేస్తే 4, 9లోంచి 9 పోతే 0, 10లోంచి 7 పోతే 3 అండ్ 6లోంచి 6 పోతే 0, 2 2 0. ఓకే, సో నెక్స్ట్ ఇన్ కేస్ మనకి ఇక్కడ 3 డెసిమల్స్ అన్నారు కాబట్టి పాయింట్ తర్వాత 3 డెసిమల్స్ ఉంటే సరిపోతుంది. కాబట్టి 2.236. ఇంకా ఏమొస్తుంది, మళ్ళీ 0 అప్లై చేసుకుంటే ఇంకా నెక్స్ట్ టర్మ్స్ అనేవి వస్తూ ఉంటాయి. మనకి 3 అన్నారు కాబట్టి 3తో మనం ఎండ్ చేస్తున్నాం. ఇంకా వస్తున్నాయి కాబట్టి ఎండ్ సోన్ రాసుకుంటాం. ఓకే, సో ఈ విధంగా మనం స్క్వేర్ రూట్స్ అనేవి ఫైండ్ అవుట్ చేస్తాం. సో నెక్స్ట్ సమ్ చూడండి, స్క్వేర్ రూట్ ఆఫ్ 7ని అప్ టు 6 డెసిమల్స్ వరకు చేయమన్నారు. ఓకేనా, ఇది మీరు ట్రై చేయండి. నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. సేమ్ ఇప్పుడు మనం స్క్వేర్ రూట్ ఆఫ్ 5కి ఫైండ్ అవుట్ చేసినట్టు దీనికి కూడా ఫైండ్ అవుట్ చేసి చూడండి. నేను ఈసారి చెప్పేటప్పుడు ఏంటి అంటే మీకు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఏంటి అనేది ఈజీగా ఉంటుంది. ఓకేనా, మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మీరు ఫస్ట్ టైం ఈ వీడియో చేస్తున్నారా అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా.